అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విక్రమ్ సామ్రాట్ గారు రచించిన నాన్న అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సమయం ఉదయం 11 గంటలయ్యింది. వీధి తలుపు తెరిచి బయటికి వచ్చిన పూర్ణిమకు అరుగుపై ఒక వ్యక్తి కూర్చొని ఉండటం కనిపించింది. దాదాపు 60 ఏళ్లుంటాయేమో అతనికి. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడతను. నల్ల ప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. పూర్ణిమ ఎవరు కావాలండి అన్నట్టుగా చూసింది అతని వైపు. మా అబ్బాయి తన స్నేహితుని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడమ్మా, నన్నిక్కడ కూర్చోమని చెప్పాడు అన్నాడు. అలాగే అన్నట్టుగా తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది పూర్ణిమ. ఓ గంట తర్వాత మళ్ళీ బయటికి వచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉండటం గమనించింది. బయట ఎండ తీవ్రంగా ఉండటంతో అతను చెమటలతో తడిసిపోయి ఉన్నాడు. ముఖం వాడిపోయింది. అరెరే, ఎంతసేపలా ఎండలో కూర్చుంటారు, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ సిటౌట్లో కుర్చీ వేసి కూర్చోమని చెప్పింది. ఆయన కూర్చున్నాక తాగటానికి నీళ్ళిచ్చింది. తర్వాత రస్నా కలిపిచ్చింది. ఎందుకమ్మా నీకీ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడాయన. ఇందులో శ్రమ ఏమీ లేదండి, మీ అబ్బాయి ఇంకా రాలేదా అంది. లేదమ్మా, ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా, ఈ ఎండకు ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది అన్నాడాయన. మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా అంటూ అడిగింది. ఇందులో ఉందమ్మా, నేను చూస్తే కనపడటం లేదు, కాస్త నువ్వైనా చూసి పెట్టవు, రాజు అని ఉంటుంది అని జేబులో నుంచి మొబైల్ తీసి ఆమెకు అందిస్తూ అన్నాడు. ఆమె చూసి కాంటాక్ట్స్లో ఏ నెంబరూ లేదండి, అన్నీ ఎరేజ్ అయిపోయినట్లుగా ఉన్నాయి అంది. అవునా, అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తూ ఉంటాను, ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నాడు సిగ్గుపడుతూ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ అడిగింది పూర్ణిమ. ముంబై నుంచి నన్ను తిరుపతి తీసుకెళ్తానని నా బిడ్డ ఇక్కడికి తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట. అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదట. అందుకే ఇల్లు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడమ్మా అన్నాడు. ఆ స్నేహితుడి పేరేమిటో మీకు తెలుసా అండి? తెలుసు, వెంకట్రమణ అని చెప్పాడు. అవునా, ఆ పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ వీధిలో అంది పూర్ణిమ నవ్వుతూ. అతను అలాగా అన్నట్టుగా చూశాడు ఆమె వైపు. మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుని ఇల్లు తేలికగానే కనుక్కోగలడండి అంది పూర్ణిమ ధైర్యం చెబుతున్నట్టుగా. మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికి వచ్చాడు. భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే, మీరు రాఘవయ్య మాస్టారు కదూ అంటూ అడిగాడు బాలరాజు. అవును, మీరు అంటూ లేచి నిలబడి అడిగాడు అతను. రాజమండ్రిలోని విజ్ఞానదీప్తి హైస్కూల్లో మీరు నాకు లెక్కల మాస్టారండి. రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊర్లల్లో కూడా మ్యాథ్స్లో మీ టీచింగ్కి మంచి పేరు కూడా ఉండేది. నేను బ్యాంక్లో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే. లోపలికి రండి మాస్టారు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు. తర్వాత భార్యతో, ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు. లేదండి, నాకు ఆయన మీ మాస్టారని నాకు తెలియదు కదండి, అయితే ఎండకు బాగా వడలిపోతేనూ రస్నా కలిపిచ్చాను అంది పూర్ణిమ. వెరీ గుడ్, అయితే పద మరి మా ఇద్దరికి వడ్డించు అన్నాడు బాలరాజు. భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగిందంతా విన్నాడు బాలరాజు. మీరు ఆందోళన పడకండి మాస్టారు, మీ అబ్బాయి అతని స్నేహితుని ఇల్లు కనుక్కోలేకపోవటం వల్ల అతని ఆఫీస్కి ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు. మీరు ముంబై ఎప్పుడు వెళ్ళారు మాస్టారు అన్నాడు బాలరాజు రాఘవయ్యతో. మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి మంచి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు వాడు వాడితో పాటుగా పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు రాజమండ్రికి వచ్చిన నా కొడుకు నన్ను తన దగ్గరికి వచ్చేయమన్నాడు. నేను ఇల్లు అమ్మేసి గత 6 నెలలుగా వాళ్లతోనే ఉంటున్నాను.
అంటూ చెప్పారు రాఘవయ్య గారు. అదే మంచిది కదా మాస్టారు. ఇంకా ఎన్నాళ్ళని మీరు కష్టపడతారు చెప్పండి. అమ్మగారు లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు బాలరాజు. నీ పేరేమన్నావు నాయనా? బాలరాజు మాస్టారు. గుర్తొచ్చావు. 10th క్లాస్లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి కదూ. మీ అమ్మ ఎలా ఉంది బాబు? తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయి పెంచింది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోనే నిన్ను చదివించింది. నువ్వు ప్రయోజకుడివి అయ్యాక చాలా సంతోషించి ఉంటుంది కదూ అన్నాడాయన. బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ, మీకు ఎంత గుర్తు మాస్టారు. నాకు ఉద్యోగం వచ్చిన రోజు మా అమ్మ ఎంత సంతోషించిందో. పూర్ణిమతో నా పెళ్ళి తనే దగ్గరుండి మరీ జరిపించింది. ఇక తను చెయ్యాల్సిందేమీ లేనట్టుగా వెళ్ళిపోయిందండి అన్నాడాయన. అయ్యో పాపం అన్నాడు బాధగా రాఘవయ్య. పూర్ణిమ అమ్మ వంటల కోసం పక్క ఊర్లకి వెళ్ళినప్పుడు నాకు భోజనం పెట్టింది ఎవరో తెలుసా? మాస్టారు భార్య అయిన పార్వతమ్మగారే. నాకు మరో తల్లి లాంటివారు ఆవిడ. నా పరిస్థితిని గమనించి మాస్టారు కూడా ఓ చీటీలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళ ఇంటికి పంపించేవారు. ఆ ఉత్తరాన్ని చదివిన అమ్మగారు నాకు అన్నం పెట్టేవారు. ఆ తర్వాత క్రమంగా ఆ చీటీల అవసరం లేకుండా పోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేది. నేను ఎంత చేస్తే వీళ్ళ రుణం తీర్చుకోగలను పూర్ణ అంటూ కన్నీళ్లతో అన్నాడు బాలరాజు. సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాని గురించి గుర్తుంచుకోవటం, దాని గురించి ప్రస్తావించడం నామూషిగా మారిపోయాయి. ఈ రోజుల్లో కృతజ్ఞత అన్న పదం కనుమరుగైపోతున్న కాలం ఇది. ఇలా చిన్న చిన్న సహాయాలను నువ్వు పదే పదే ప్రస్తావించటం నిజంగా నీలోని సంస్కారానికి నిదర్శనం బాబు అన్నాడు రాఘవయ్య గారు. ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుండి ఇంటికి వచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. రాఘవయ్య చాలా డీలా పడి ఉండటం చూసి, మీరు అధైర్యపడకండి మాస్టారు. నా బామ్మర్ది ముంబైలోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్ళి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కురమ్మంటాను. వాళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తీసుకోమ్మని చెప్తాను. అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అండి అంటూ అడిగాడు బాలరాజు. తెలుసు అన్నట్టుగా తలూపాడు రాఘవయ్య. మీ అబ్బాయి క్షేమంగానే ఉండుంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. నిక్షేపంలా ఉండండి. మీకు ఇష్టమైనన్ని రోజులు మీరు మాతో ఉండొచ్చు అన్నాడు బాలరాజు. ఏదో ఆలోచిస్తూనే తల ఊపాడు రాఘవయ్య. ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు. మా బావమరిది ఇందాకే ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నిన్న ఉదయమే ముంబైకి చేరాడట. ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట. కొత్త ఇంటి అడ్రస్సు ఇరుగు పొరుగు వాళ్ళకెవ్వరికీ ఇవ్వలేదట అంటూ మాస్టారికి చెప్పాడు బాలరాజు. ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య. జరిగింది అర్థం చేసుకోవటానికి కొంతసేపు పట్టిందతనికి. తర్వాత బోరున ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మల్లా కూర్చుండిపోయారు పూర్ణిమ, బాలరాజు. ఒరేయ్ రాజు, ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది? మీ ప్రేమంతా నటనేనా? నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పి ఉండుంటే సంతోషంగా ఇల్లు అమ్మేసి నీ చేతిలోనే డబ్బు పెట్టేవాణ్ణి కదరా. తండ్రిని వదిలించుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా అంటూ మళ్ళీ మళ్ళీ ఏడవసాగారు రాఘవయ్య. బాలరాజు ఆయన భుజంపై చెయ్యి వేసి, మాస్టారు ఏడవకండి ప్లీజ్ అన్నాడు అనునయంగా. వాడు డబ్బులు తీసుకున్నందుకు గాని నన్ను వదిలించుకున్నందుకు గాని నేను ఏడవటం లేదు బాబు. వ్యక్తిగా వాడెంతగా దిగజారిపోయాడో అన్న బాధతో ఏడుస్తున్నాను అన్నాడు రాఘవయ్య. తర్వాత కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి, పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు, అది మాత్రమే చాలు నాకు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లలో ఏ మూలనో వేస్తేనో బాధపడేదాన్ని నేను. కళ్ళ ముందే అటువంటి సంఘటన జరుగుతూ ఉంటే మనసును కదిలించినట్లుగా ఉందండి అంది పూర్ణిమ భర్తతో. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి తరిమేసే కొడుకులు, కూతురుని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయిత్యం చేసే కామాంధులు,
వీళ్ళంతా మన మధ్య తిరుగుతున్నారు పూర్ణ. ఇప్పుడే ఇలా ఉంటే మరో 20 ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవటానికే భయంగా ఉంది అన్నాడు బాలరాజు మంచంపై పడుకొని నిద్రపోతున్న ఇద్దరి కూతుళ్ళని చూస్తూ. సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడవనంత వరకు, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని చల్లగానే చూస్తాడు. మంచి వాళ్లకు ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి అంది పూర్ణిమ. మా మాస్టారు కూడా చాలా మంచివారే కదా పూర్ణ, ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా అంటూ అడిగాడు బాలరాజు. కొంతవరకు మంచే చేశాడు కదండి. రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలోనే ఏదో ఒక ఊర్లో వదిలేయకుండా ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో, అదీగాక అతని శిష్యుని ఇంటి ముందే వదిలేయటం భగవంతుడు చేసిన మంచి కాదంటారా? నిజమే అన్నట్టుగా తల ఊపాడు బాలరాజు. భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తర్వాత అతని మనసులోని అలజడి కొంచెం తగ్గింది. మీ మాస్టారు, ఆయన భార్య చాలా మంచివారని మీరే చెప్పారు కదా, మరి వారి కొడుకు ఎందుకిలా తయారయ్యారండి? మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి కూడా నేర్పించే ఉంటారు కదండి, మరెందుకు అతను ఇలా చేసుంటాడు అంటూ అడిగింది పూర్ణ భర్తని. సత్సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది పూర్ణ. రాజేష్పై భార్య ప్రభావం పడి ఉండొచ్చు. భార్య మాటలకు విలువ ఇచ్చే మగవాడు అంటే నాకు కూడా గౌరవమే. అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తల ఊపే మగవాడంటే నాకు చాలా అసహ్యం. జరిగిందేదో మనకు తెలియదు. నిజనిజాలు తెలియకుండా మనం ఎవ్వరిని కూడా విమర్శించకూడదు. ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు. ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నాడు బాలరాజు. అతన్ని మాస్టారు క్షమించినా భగవంతుడు క్షమించడండి అంది పూర్ణిమ. దాదాపు ఓ ఏడాది తర్వాత ఓ సాయంత్రం వేళలో ఇంటి బయట అరుగు దగ్గర తచ్చాడుతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని చూసి ఎవరు కావాలండి అంటూ అడిగింది పూర్ణిమ. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా అందంగా ఉన్నాడతను. గడ్డం పెంచుకొని దీనంగా కనిపిస్తున్నాడు. మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీదే కూర్చోబెట్టి వెళ్ళానండి నేను. మీరు ఆయన్ని చూశారా అంటూ అడిగాడు ఆమెను. మీ పేరు రాజేషా అంటూ అడిగింది పూర్ణిమ. వెంటనే అతని కళ్ళు మెరిశాయి. అవును, మీరు ఆయన్ని చూశారా? మా నాన్నగారున్నారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలరా అంటూ ఆత్రంగా అడిగాడాయన. లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారి తీసింది పూర్ణిమ. అతను సోఫాలో కూర్చున్నాక, ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి ఇంత త్వరగా వచ్చారేంటండి అంటూ అడిగింది వెటకారంగా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా పెద్దలు అన్నాడాయన. ఏమిటండి ఆ విపరీత బుద్ధులు అంటూ అడిగింది పూర్ణిమ. ఒకటా రెండా, ఎన్నని చెప్పమంటారండి? అమ్మా నాన్నలకు చెప్పకుండా నేను రిషిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, విషయం తెలిసి అమ్మ తిడితే వాళ్లతో సంబంధమే తెంచేసుకోవటం, అమ్మను వ్యధకు గురిచేసి ఆమె చావుకు నేనే కారణమవటం, అంతటితో ఆగి ఉంటే బాగుండేది. అమ్మ చనిపోయిందని కబురు తెలియగానే రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై నా కన్ను పడింది. నాన్న ఇల్లు అమ్మి నా దగ్గరికే వచ్చేస్తే డబ్బులొస్తాయి. ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకొని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యొచ్చు అనుకున్నాను. అక్కడి నా స్నేహితుడిని విచారిస్తే ఇల్లు కనీసం 30 లక్షలు చేస్తుందని చెప్పారు. నాన్నను ఇల్లు అమ్మి ముంబై వచ్చి మాతో పాటే ఉండమని కోరాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండటానికి రిషితను ఒప్పించేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది. 6 నెలల్లో ఆయనను తిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే గాని ఒప్పుకోలేదు. ఓ 6 నెలలు ఆయనను చాలా బాగా చూసుకుంటున్నట్లుగా నటించాము. తర్వాత ఇల్లు కొనుక్కోవటానికి 30 లక్షలు తక్కువ పడుతుందని చెబితే ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ 30 లక్షలు మాకిచ్చారు. ఆ డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను. ఇక ఆయన్ను వదిలించుకోవటమే మిగిలింది అనుకున్నాము. అందుకు రిషిత ప్లాన్ చెప్పింది. తిరుమల కొండకు తీసుకెళ్తానని ఆయన్ను తిరుపతికి తీసుకొచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుణ్ణి వెతకటానికని వెళుతున్నానని ఆయనకు అబద్ధం చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను.
అంతకు ముందు రోజే రాత్రి ట్రైన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ ఫోన్ తీసుకొని మమ్మల్ని ఆయన అస్సలు కాంటాక్ట్ చేసే అవకాశమే లేకుండా కాంటాక్ట్స్ని మెసేజెస్ని అన్నీ డిలీట్ చేశాను. ఒకవేళ ఆయన ముంబైకి గాని వస్తే మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను. అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పకుండా వెంటాడుతుంది అని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువయ్యింది. 30 లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది. డబ్బుని భార్యను కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయాను. ఫలితంగా నా ఉద్యోగమే పోయింది. నేను ఒంటరి వాడినయ్యాను. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవటం ఎంత నరకమో నాకు అప్పుడు అర్థమైంది. అంతకంటే దారిద్ర్యం ఇంకొకటి లేదనిపించింది. అప్పుడు నాకు నాన్న గుర్తొచ్చారు. వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకొని ఇక్కడికి చేరాను. నాన్న మంచితనం వల్ల, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో వచ్చాను. ఆయన ఎక్కడున్నారండి? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదండి. ప్లీజ్ చెప్పండి, ఆయన ఎక్కడున్నారు అంటూ ప్రాధేయపడ్డాడు రాజేష్. మీరు ఆయనకిచ్చిన షాక్ని ఆయన తట్టుకోలేకపోయారు. మీరు ఆయన్ను ఇక్కడ వదిలి వెళ్ళిన వారం రోజులకే మరణించారు అంది పూర్ణిమ. రాజేష్ నమ్మలేనట్టుగా పూర్ణిమ వైపు చూశాడు. తర్వాత తనలో తానే ఏదో గొనుక్కున్నాడు. తర్వాత లేచి నిలబడి, అమ్మ నగలు ఏ బ్యాంకు లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అంటూ అడిగాడు రాజేష్. లాకర్లో లేదు, మీరు వస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగు తెచ్చి అతనికిచ్చింది. బ్యాగుని చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. గబగబా బ్యాగు తెరిచి అందులోని నగలను చూసుకున్నాడు. తర్వాత తన జేబులో నుంచి ఒక విజిటింగ్ కార్డుని తీసి ఆమెకు అందించాడు. మీకు ఇంకా ఏదైనా గుర్తుకు వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి అంటూ బయటికి నడిచాడతను. రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ. తర్వాత మేడపైకి వెళ్ళింది. బాల్కనీలో దాదాపు 30 మంది విద్యార్థుల మధ్యలో కుర్చీలో కూర్చొని ట్యూషన్స్ చెబుతున్నాడు రాఘవయ్య. దూరంగా నిలబడి అతన్నే చూస్తూ ఉండిపోయింది పూర్ణిమ. అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ అంటూ భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ. ఆమె పక్కన్నే బాలరాజు నిలబడి ఉన్నాడు. మీరు విన్నారా అంటూ అడిగింది అతన్ని. ఇంట్లోకి వస్తున్నప్పుడు చివర్లో నీవన్న మాటలు నాకు వినిపించాయి. అతనికి ఎదురు పడటం నాకు ఇష్టం లేక మేడపైకి వచ్చేశాను అన్నాడు బాలరాజు. రాజేష్ అతనితో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పేసింది పూర్ణిమ. బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా త్వరగానే కోలుకున్నారు. ఉదయం సాయంత్రం 50 మంది విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ విద్య చేతిలో ఉంటే చాలు ఏ వయసులోనైనా ఏ ఊర్లోనైనా బతకొచ్చు అని నిరూపించారు. మనకు భారం కాకూడదని మేడపైన ఉన్న మన గదిలో అద్దెకుంటూ నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని కూడా ఏర్పాటు చేసుకొని హుందాగా గౌరవంగా బతుకుతున్నారు. ఈ సమయంలో రాజేష్ గనుక బాబాయిని చూశాడంటే ఇక ఏమైనా ఉందా? రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన మరింత కుంగిపోతారు. రాజేష్ ఆయన కాళ్ళ మీద పడితే కరిగి అతనితో వెళ్ళిపోవచ్చు కూడా. రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయికి గతంలో జరిగిన సంఘటనే పునరావృతమవుతుంది. క్రితంసారి రాజేష్ ఈయనను కనీసం మనుషుల మధ్య వదిలేసి వెళ్ళాడు. ఈసారి ఏ అడవిలోనో ఏ ఎడారిలోనో వదిలేస్తే బాబాయి గతి ఏం కాను. అందుకే అతనిలోని మార్పు నిజమో కాదో పరీక్షించాలని అనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారని అతనితో చెప్పాను. నా అనుమానం నిజమైంది. తండ్రి చనిపోయాడని తెలిపాక అతను ఏడవలేదు సరికదా, కళ్ళ నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాల్చలేదు. అసలు తండ్రి చనిపోయాడు అని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకు సంబంధించిన ఒక్క స్పందన కూడా అతడిలో కనిపించలేదు నాకు. పైగా తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా అంటూ నన్నడుగుతున్నాడు. అప్పుడు అర్థమైంది అతను ఎందుకు వచ్చాడో. వెంటనే బీర్వాలోని వాళ్ళ అమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను. ఇచ్చేశావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. నీకే ఇవ్వాలని మాస్టారు ఎంతో శ్రమ తీసుకొని రాజమండ్రి నుంచి తెచ్చిపెట్టారు ఆ నగలను.
రేపు ఆ నగలు చూపించమని మళ్ళీ అడిగితే ఏం చేస్తావు, ఏం చెప్తావు అంటూ అడిగాడు మళ్ళీ. నాకు ఎలాగూ ఇచ్చేశారు కాబట్టి ఇంకెప్పుడూ ఆ ప్రశ్న అడగరండి. ఆయన సంస్కారం గురించి నాకు మాత్రం తెలియదా? కానీ చట్టపరంగా అవి చెందవలసిన రాజేష్కే చెందాయి. అన్నీ కోల్పోయాను అన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేంత వరకు ఆ నగలు ఉపయోగపడతాయి అంటున్న భార్య వైపు విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు బాలరాజు. ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకి, ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడతను. నాకు ఏ నగలు అక్కర్లేదండి. బాబాయి గారు మన ఇంట్లో ఉంటే అంతే చాలు. గతించిన మా నాన్నను ఆయనలో నేను చూసుకుంటున్నాను. నాకు మా అమ్మా నాన్న, మీకు మీ అమ్మా నాన్న ఎలాగూ లేరు. కాబట్టి పెద్దవాళ్ళ విలువ మనకు తెలుసు. వాళ్ళు ఉంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో బాబాయ్తో గడిపిన ఈ కొద్ది నెలల్లోనే నాకు తెలిసిందే. ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయినదాన్నవుతానండి. అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖిగా కలవనీయకుండా తప్పు చేశాను అన్న భావన నాలో ఉందండి. నేను చేసింది తప్పే అని మీకనిపిస్తే రాజేష్కి కాల్ చేసి పిలిపించండి అంది పూర్ణిమ. రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డుని బాలరాజుకి అందిస్తూ, కడుపున పుట్టిన వాళ్ళు కాదు బిడ్డలు, కడుపులో పెట్టుకుని చూసుకునే వాళ్ళే బిడ్డలు అనేది మా అమ్మ. ఆ మాట నిజమైతే ఆయనకు ఇక్కడ 2 బిడ్డలున్నారు. అది నువ్వు, నేను. వదులుకోలేని ఈ బంధం ఉన్నప్పుడు వదుల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అంటూ ఆ విజిటింగ్ కార్డుని ముక్కలు ముక్కలుగా చించేశాడు బాలరాజు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కొడుకు మాటలు నమ్ముకొని అతి దారుణంగా మోసపోయిన ఓ తండ్రి కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన విక్రమ్ సామ్రాట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.